నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లలన్ సింగ్ దళితులను ఓటు హక్కుకు దూరం చేయడం రాజ్యాంగానికి అవమానం కేంద్ర మంత్రి లలన్ సింగ్ పై కేసు నమోదుకు VH డిమాండ్ నవీన్ యాదవ్ కు మద్దతుగా పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం స్థానిక నాయకులతో కలిసి సన్నబియ్య భోజనం చేసిన మంత్రి పొన్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కనకదాస జయంతి వేడుకలు కళ్యాణదుర్గం మండలం కేంద్రంలో కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రిలో ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర మంత్రి లలన్ సింగ్ పై కేసు నమోదు చేయాలని మాజీ ఎంపీ VH హనుమంతరావు డిమాండ్ చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో దళిత వర్గాలను ఓటుకు దూరంగా ఉండాలని లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి సమాన ఓటు హక్కు కల్పించారని దళితులకు ఓటు హక్కు వినియోగం నుంచి దూరం చేస్తానని చెప్పడం రాజ్యాంగానికి అంబేద్కర్ ఆత్మకి అవమానమని VH విమర్శించారు. లలన్ సింగ్ పై కేసు నమోదు చేసి వివరణ కోరాలని డిమాండ్ చేశారు. బిహార్ కేంద్ర మంత్రి వైలేషన్ ఏదంటే సమాజంలో ప్రతి ఒక్కరికి ఓటేసే హక్కు ఉన్నది. వీళ్ళను ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి పేదోళ్లను ఆపమని చెప్పడం అనేది అంత దుర్మార్గం లేదు. ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే డిక్టేటర్ రాజ్యమా అనే ఉద్దేశంతో కంప్లైంట్ చేసిన కేసు రిజిస్టర్ చేయాలి. ఆల్రెడీ పాట్నాలో కూడా ఇది పెద్ద వైరల్ అయింది. ఇక్కడ కూడా కేసు రిజిస్టర్ చేయాలనేది మా విన్నది. ఆయన పేరు అలియాస్ లలన్ సింగ్ అనే కేంద్ర మంత్రి ఓటర్లను బెదిరించి ముఖ్యంగా బడుగు బలైన వర్గాలను రానియకుండా చూడాలని బెదిరియడం జరిగింది. దాని మీద అక్కడ ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ పార్టీ వాళ్ళు దాన్ని బాగా హైలైట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే డిక్టేటర్ రాజ్యం? ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు. పేదవాడు కావచ్చు, కోటీశ్వరుడు సేమ్, అతనికి ఒకే ఓటు, కోటీశ్వరుడు ఒకే ఓటు, పేదవానికి అదే ఓటు. ఇలాంటి దుర్మార్గం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ కేసు రిజిస్టర్ అయింది. ఇక్కడ కూడా చేయాలి. ఎందుకంటే ఇది ఒక కొత్త ఆలోచన అయింది. పేదవాడు ఓటు వేయొద్దంటే ఇది ఏమన్యాయం? ఇది ప్రజాస్వామ్యమా? అంబేద్కర్ రాజ్యాంగం ఏం రాశాడు? ప్రతి ఒక్కరికి ఓటు హక్కు. అది కోటీశ్వరుడు కావచ్చు, పేదవాడు కావచ్చు. కనుక ఇవాళ అంబర్పేట పోలీస్ స్టేషన్లో CI గారికి, స్టేషన్ ఇన్ఛార్జ్ వారికి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ సెక్షన్ ప్రకారంగా అతను కేసు పెట్టాలి. ఆ మంత్రిని కూడా ఇక్కడికి పిలిపియాలి. ఎందుకంటే ఇంకోసారి ఎవడు కూడా ఓటర్లను, పేదవాళ్లను, బడుగు బలైన వర్గాలను బెదిరించే కార్యక్రమం ఆగాలంటే ఒక సీరియస్గా నిర్ణయం తీసుకుంటే ఇక ముందు ఎవడు కూడా ఓటర్లను బెదిరించే కార్యక్రమం కానీ, ఓట్లు వేయకుండా ఆపాలనే ఆలోచన కానీ ఉండొద్దన్న ఉద్దేశంతో యాజ్ ఎ OBC MP ఫార్మర్ కన్వీనియర్గా, ఎందుకంటే బడుగు బలైన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా హనుమంతరావు అక్కడికి పోతాడు, వారికి న్యాయం చేస్తాడు. అదే కార్యక్రమం రాహుల్ గాంధీ న్యాయ లడై చేస్తున్నాడు. న్యాయం గురించి పేదవానికి ఎక్కడ అన్యాయం జరిగినా అదే విధంగా ఆయన ఇంకో మాట చెప్పాల. డిఫెన్స్లో కూడా అన్యాయం జరుగుతుంది, 10% వాళ్ళకే లాభం అవుతుంది, 90% SC ST OBCలకు అన్యాయం జరుగుతుందని వారు కూడా చెప్పడం జరిగింది. ఇదే నిదర్శనం బీహార్లో. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడ డివిజన్ శ్రీకృష్ణ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెంకటగిరి వాటర్, కృష్ణానగర్, B బ్లాక్,
యూసఫ్గూడ చెక్ పోస్టు వరకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శివసేనారెడ్డి స్థానిక నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఓటర్లతో ఆప్యాయంగా మాట్లాడుతూ నవీన్ యాదవ్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం శ్రీకృష్ణనగర్లో స్థానిక నాయకులతో కలిసి పిల్లి పద్మ, ఆంజనేయులు యాదవ్ నివాసంలో ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో భోజనం చేశారు. సన్నబియ్యం వడ్డించి భోజనానికి ఆహ్వానించిన పిల్లి పద్మకు ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కనకదాస జయంతి వేడుకలు నిర్వహిస్తోందని, అందుకు ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ విచ్చేస్తున్నారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే అమిలినేని ఎంపీలు బీకే అంబిక తెలిపారు. పట్టణంలోని కనకదాస సర్కిల్లో కనకదాస విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. కనకదాస విగ్రహం వద్ద ఏర్పాట్లను వారు పరిశీలించారు. మంత్రి వచ్చే దారిలో పూర్తిగా బారిగేట్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ మళ్లింపు సభకు వచ్చే వారి వాహనాలు పార్కింగ్ విషయాలపై కూలంకషంగా రెవెన్యూ అధికారులతో కలిసి మ్యాప్ పరిశీలించి పలు సూచనలు చేశారు. 40,000 మంది ప్రజలు వచ్చి వీక్షించేలా ఏర్పాట్లకు సిద్ధం చేశారు. ముందుకు వెళ్ళిపోయింది. ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతోంది. ఈ రోజు కనకదాస 538వ జయంతి కూడా ఆ రోజు 8వ తారీఖే భారతదేశ వ్యాప్తంగా కూడా నడుస్తుంది. అదే క్రమంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ఈ 8వ తారీఖున ముఖ్యంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా మా విగ్రహావిష్కరణ కూడా ఉంటుంది. ముఖ్యంగా సురేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో
ఇక్కడ కూడా సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఒక తలంపుతో ఈ రోజు ముఖ్యంగా కనకదాసు విగ్రహం అయితేనేమి, అదేవిధంగా వాల్మీకి విగ్రహం అయితేనేమి, ఇలా అన్ని సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని కులాలు, అన్ని మతాలను అందరినీ గౌరవించాలనేటువంటి ఒక ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కులాలకు చెందినటువంటి వ్యక్తులకు, ముఖ్యంగా ఈ రోజు కురుబ కులస్తులకైతేనేమి, వాల్మీకులకైతేనేమి, ఒడ్డెర కులస్తులకైతేనేమి, మైనార్టీస్కి అయితేనేమి, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజానికానికి కూడా అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలను ఈ రోజు కలుగజేయడం జరుగుతోంది. ఈ రోజు ప్రజాస్వామ్యం అంటే మనం అందరూ కూడా చూస్తున్నాం. అందరికి కూడా విలువలు ఇవ్వాలి, విలువలతో కూడిన స్థానం కల్పించాలనేది ప్రతి ఒక్కరూ చెప్పే మాట. నేను ఎన్నికల కన్నా ముందు నిజంగా నాకు ఈ వాల్మీకి గురించి తెలుసు, కనకదాసు గురించి తెలుసు. కానీ ఇంతమంది కనకదాసుని పూజిస్తారు, ఇంతమంది వాల్మీకులను పూజిస్తారు అనేది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే నేను తెలుసుకోగలిగాను. ఎందుకంటే ఒక నెల రోజులు అంటే ఈ అక్టోబర్ 7వ తారీఖు నుంచి ఈ నవంబర్ 7వ తారీఖు వరకు కూడా వాల్మీకి జయంతి ప్రతి చోట జరుపుకుంటున్నారు. అంటే ఎంతో గొప్ప మహానుభావుడు కాబట్టి వాళ్ళు వాల్మీకి మనందరూ కూడా మహానుభావుడు కాబట్టి జరుపుకుంటున్నారు. అలాగే కనకదాస్ జయంతి ఈ నెల 8వ తారీఖు ప్రారంభమవుతుంది. ఆ కనకదాస్ జయంతి సందర్భంగా మా రోడ్ షో ప్రచారంలో కాంగ్రెస్ వెంటే ముస్లిం ఉన్నారు అని రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిజమేనని, ముస్లింల మద్దతు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాబీర్ అన్నారు. అందుకే ఎంఐఎం కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుందని ఆయన తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యారని, మా నాయకుడు నవీన్ ని రౌడీ షీటర్ అంటున్నారని, గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అతని వెంట రౌడీలే ఉండేవారని గుర్తు చేశారు. ఆ ఎమ్మెల్యే వ్యతిరేకించిన వాళ్లపై అట్రాసిటీ కేసులు, రౌడీ షీట్లు ఓపెన్ చేయించేవారని సాబీర్ తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి బీఆర్ఎస్ కి మాత్రం ఓటు వేయవద్దని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. मैं बस्ती कार्मिक नगर का प्रेसिडेंट हूँ और कल हमारे रेवंत अन्ना आए थे श्री राम नगर चौरस्ते पे रहमत नगर डिवीजन। उसके अंदर हमारे रेवंत अन्ना ये बात बोले कि कांग्रेस है तो मुसलमान है बल्कि बोले, मतलब उसके मायने कि ऐसे लोग थोड़े रहते, थोड़े लोग ऐसा गलत मतलब निकाल रहे उसका कि कांग्रेस के बारे में ऐसा बोल रहे, वैसा बोल रहे, मुसलमान बोल रहे। अरे ये है तेलंगाना के अंदर ही से गंगा जमुना की तहजीब चलाने वाले हमारे रेवंत अन्ना है। रेवंत अन्ना है इसलिए तो हिंदू मुसलमान मिलके है यहाँ पे, हिंदू मुसलमान की पार्टी है बोल के एमएम को लेके चल रहे हैं यहाँ पे। मतलब ये सेकुलर सीखना है तो रेवंत अन्ना से सीखो। हमारे रेवंत अन्ना ऐसे आदमी है, रेवंत अन्ना के बारे में बोलना तो बहुत कुछ बोल सकते हैं हमारे अन्ना के बारे में। कांग्रेस पार्टी जो है ना, मुसलमानों को इज्जत देने वाली कांग्रेस पार्टी है। कांग्रेस पार्टी का नाम देखो, मुसलमान है तो इज्जत है। कैसा बोलो आप, यूपी में जाके देखो, महाराष्ट्र में जाके देखो, यूपी में तो कोई मुसलमान ठहर के क्या मुंडी उठा के बात नहीं कर सक रहा। तेलंगाना के अंदर रेवंत रेड्डी साहब की गवर्नमेंट के अंदर हजर साहब को परसों मिनिस्ट्री दिए, फिर भी टीआरएस वालों को, बीजेपी वालों को भड़का है। और एक बात ये बोलो, टीआरएस की हुकूमत, टीआरएस की जब 2023 में जब इलेक्शन हुआ तो टीआरएस के कितने एमएलए हैं यहाँ पे? टीआरएस के एमएलए 6 एमएलए रहने पर टीआरएस के, फिर बीजेपी अपना एमपी इलेक्शन के अंदर टीआरएस के जब 6 एमएलए रहने के बाद टीआरएस का एमएलए जीतना, यहाँ पे टीआरएस का एमपी जीतना, सॉरी बीजेपी का कैसा है एमएलए, किशन रेड्डी कैसा जीता? उनका जो हमारे नवाज भाई बोल गए, उन्होंने खबरस्तान का इशू लेके गए थे, मागंटी गोपीनाथ के पास झिड़कियां दिया उनको, हमारे नवाज भाई को। जब कुछ भी नहीं बोले, फिर टीआरएस वाले मुसलमान दुनिया के लीडर थे, बोले कुछ ही नहीं बोले, उसके अंदर कुछ बोले नहीं, करे नहीं। और वो कांग्रेस पार्टी बोल रहे ये है फलाना। अरे भाई, मुसलमानों की इज्जत कांग्रेस जहाँ रहेंगी, मुसलमानों की इज्जत ज्यादा रहती वहां। अपने लोग हम मिलजुल के रहते हैं, हिंदू मुसलमान सिख ईसाई रेवंत अन्ना सबको लेके, अब से नहीं, पीजीआर साहब के जब से देखो पूरे लोग मिलके है। अब नवीन यादव को टिकट दिए, नवीन रउडी शीटर। अरे रउडी शीटर कौन है? रउडी शीटरों को लेके कौन फिरे, याद करो बोल के बोलो। रउडी शीटरों को कौन लेके फिरे पूरे 10 साल रउडी शीटरों को लेके कौन लेके फिरे? टीआरएस गवर्नमेंट थी, वो एमएलए कौन था टीआरएस का, जुबलीस का, किसको लेके फिरा उन्हें? जरा शर्म करो बोलने के वास्ते। रउडी शीटरों को लेके कौन फिरा? शर्म करना, बोलने वालों को भी शर्म रहना। रउडी शीटर किसके साथ थे? सुने मेरे भाई,
ये सब गलतफहमियां निकालो। नवीन यादव को जिताओ। नवीन यादव अपना लोकल के है, उन्होंने बेचारे उनके सिलसिला मना है। सिलसिला मना को हम लोग 90 से पहचानते। 90 से रहमतनगर डिवीजन के अंदर 36 बस्तियां, 36 बस्तियों के अंदर सिलसिला यादव या नवीन यादव किसी से पैसा वसूल करे का लैंड ग्राफिक करे, आज तक मैं जिंदगी में नहीं सुना। 90 से अभी तक रहमतनगर डिवीजन के अंदर आज तक कभी नहीं सुना लैंड ग्राफिक। एमएलए जब जिंदा था मागंटी गोपीनाथ, टीआरएस गवर्नमेंट थी, नवीन यादव के ऊपर सिलसिला मना के ऊपर इतने केस हम बुक करा नाजायज। उनका एक ही काम रहता टीआरएस वालों का, अट्रॉसिटी बुक करो, वो अट्रॉसिटी लगाओ, वो लगाओ, बस यही जिंदगी गुजार दी हमारे एमएलए सब टीआरएस के। వర్షాల కారణంగా గ్రామంలోకి వరద నీరు ఇండ్లలోకి వస్తున్నాయని, వరదల నుండి తమ గ్రామాల్ని కాపాడాలని స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం తుర్కలపల్లి గ్రామ ప్రజలు విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పంచాయతీరాజ్ ఇంజనీర్ను ఆదేశించారు. ఏఈ తుర్కపల్లి గ్రామానికి సందర్శించి వరదలో దెబ్బతిన్న రోడ్లు, నాలాలను పరిశీలించి వివరాలు ఎమ్మెల్యేకు అందజేశారు. వర్షాలు తగ్గగానే పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలపడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లో బీజేపీ సీనియర్ లీడర్ ఎస్ ప్రకాష్ రెడ్డి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమారెడ్డి, మీడియా సెల్ రాణా ప్రతాప్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై బీజేపీ పార్టీని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ పరిపాలనలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని వారు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర నిధులతోనే నిర్మాణం చేశారని, కేంద్ర సహకారం లేకుండా ఏ పనులు జరిగేవే కావని తెలిపారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో కంటే ఒక రాజకీయ దీని మీద ఒక ముఖ్య ఘట్టంగా కాబోతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రచారం చేయడం, తర్వాత బీజేపీ మీద విమర్శించారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, చాలా నాకు పెద్ద అవగాహన ఉందనుకుంటున్నాడు. కానీ నా ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు, తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్తున్నాడు, తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. నిన్న వారు చెప్పినటువంటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేము సిబిఐ విచారణ కోసం కోరినాం, సిబిఐ విచారణ జరగాలని మేము సిబిఐ పట్టించుకోవట్లేదు, కేసీఆర్ను కాపాడుతుంది, కేటీఆర్ను కాపాడుతుంది విమర్శించారు రేవంత్ రెడ్డి గారు. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఈ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నట్టే నేను అనుకోలేదు. ఒక రకంగా స్థాయి దిగజారి మాట్లాడినట్టే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి జియో 104 19/2025లో వాళ్ళు జియో ఇష్యూ చేశారు. ఆ జియో ఇస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇంకొక వారం రోజుల పాటు మనకు ఎన్నికల ప్రచారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిని అనౌన్స్ చేసిన మహాపాదయాత్రలు జరిగినాయి. దాదాపు 50 నుంచి 60 డివిజన్ల మధ్య 50 నుంచి 60 ప్రాంతాల్లో మొదటిసారి ప్రతి చోట కూడా పాదయాత్ర మా పార్టీ నుంచి ముఖ్యమైనటువంటి నాయకులు రావటం, వాళ్ళంతా ప్రతి గల్లీ కూడా తిరగటం, మొత్తం జూబ్లీహిల్స్లో ప్రచారం అంతా కూడా ఒక దఫా ముఖ్య నాయకుల చేత అప్పుడు జరిగింది. మళ్ళీ మొన్న రీసెంట్గా కూడా మహాపాదయాత్ర రెండోసారి కూడా చేశాం. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే మా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్గా ఉన్నటువంటి 40 మంది దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా మా రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు వాళ్ళంతా కూడా పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేటటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు ఎంపీగా మా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పూట ప్రతి గల్లీ వారు బాధ్యత తీసుకొని తిరిగి ప్రతి ఓటర్ని కూడా ఒక ఎంపీగా ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత వారు తీసుకొని
ప్రతి ఓటర్కి కూడా నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పథకాలను వివరిస్తూ భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి కోసం ఓటేయాలని చెప్తూ వారు కూడా ఇది రెండోసారి ఎంపీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ వారు చేసినటువంటి అభివృద్ధి భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యేని కూడా మాకిస్తే మేమేం చేస్తాం అనేటువంటిది కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నారు. ఇదే నేపథ్యంలో మేము రేపటి నుంచి ఇంకా మా ప్రచారాన్ని చాలా ఉధృతంగా చేయబోతున్నాం. అందుకనే ఇవాల్టి వివరాలు కనుక చూసుకుంటే మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఈరోజు వారు దాదాపుగా అన్ని చోట్ల వెళ్ళి రావడం జరిగింది. అలాగే కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు లలన్ సింగ్ దళితులను ఓటు హక్కుకు దూరం చేయడం రాజ్యాంగానికి అవమానం. కేంద్ర మంత్రి లలన్ సింగ్ పై కేసు నమోదుకు విహెచ్ డిమాండ్. నవీన్ యాదవ్ కు మద్దతుగా పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం. స్థానిక నాయకులతో కలిసి సన్నబియ్య భోజనం చేసిన మంత్రి పొన్నం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కనకదాస జయంతి వేడుకలు. కళ్యాణదుర్గం మండలం కేంద్రంలో కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి